అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హైటెక్ తెలుగు అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ ఈ యాప్ గురించి ముందే చూపించాను. ఈ వీడియోలో మాత్రం డీటెయిల్గా నేను ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. ప్లేస్టోర్లో విమేజ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియోలో. దాని తర్వాత ఇక్కడ పైన యారో పైన క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఎలా ఎడిట్ చేసుకోవాలో. సో మీరు అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఇక్కడ కాంట్రాస్ట్ కానీ సాచురేషన్ లెవెల్స్ అవన్నీ ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు ఈ ఫోటోని. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఈ అడ్జస్ట్మెంట్స్లో మీకు కలర్స్ కూడా ఉంటాయి, బ్లర్ ఆప్షన్ అవన్నీ ఉంటాయి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఫిల్టర్స్ అన్నీ మీరు పే చేసి కొనుక్కోవాల్సిందే, న్యూయెస్ట్ అయినా పాపులర్ అయినా కూడా. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ 3D ఎఫెక్ట్స్ చూస్తున్నారు కదండి. 3D ఎఫెక్ట్స్ పైన కూడా క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ పిక్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్, స్పీడ్ అనేవి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది. సో మీకు ఒక్కో దానిపైన క్లిక్ చేసి చూసుకోండి. మూమెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మ్యాజిక్ స్కై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పిక్ పైన ఒక సర్కిల్ లాగా ఒక కర్సర్ చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఎక్కడైతే ఎఫెక్ట్ని పెట్టాలనుకుంటున్నారో అక్కడ మీరు డ్రాగ్ చేసుకోండి. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో పైన ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎఫెక్ట్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ అని, స్ట్రెచ్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్ పైన కూడా క్లిక్ చేసి మీరు అక్కడ ఎఫెక్ట్ని చూపించవచ్చు. సో ఇక్కడ యారో మార్క్ మీరు ఎక్కడైతే ఎఫెక్ట్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ యారో మార్క్ ఇచ్చేస్తే మీకు ఎఫెక్ట్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకో ఆప్షన్ పైన కూడా క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. లేదు మాకు ఈ ఎఫెక్ట్ వద్దు అనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలనుకుంటారో అది టైప్ చేసి పైన క్లిక్ చేయండి. సో నేనైతే ఇక్కడ కిందకి డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన మీకు ఫాంట్ స్టైల్ కూడా ఉంటుంది. పైన క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ కూడా ఎంత కావాలంటే అంత పెంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ నేనైతే బ్లాక్ ఇచ్చాను. సో ఇక్కడ ఆడియో కూడా ఇక్కడ మీకు చాలా కేటగిరీస్లో ఉన్నాయి. నేచర్ అని, స్కై అని, వెహికల్స్ అని. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యాప్లో ఫ్రీ లిమిట్ అనేది 2 times ఉంటుంది. సో నేను 2 times కంటే ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి నేను సేవ్ చేయలేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.